మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. గత కొంతకాలం నుంచి దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి భారతీయుల మీద. కానీ వీటన్నిటిని అడ్డుకోవాలి అంటే రెండే పనిచేస్తున్నాయి. ఒకటి రాజకీయం, రెండు చట్టం. కానీ ఇవి రెండు ఎలా పనిచేస్తున్నాయి అంటే ఎవరికి అందువు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. చాలా మంది అనొచ్చు, ఈ మధ్యకాలంలో ప్రియా చౌదరి మీరు ఎందుకు హిందువు అని పట్టుకున్నారు అంటే, నేను ఏ హిందువు గురించి మాట్లాడుతున్నాను అంటే భారతదేశంలో నివసించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా హిందువే. నిలువబొట్ట, అడ్డుబొట్ట, బొట్టు లేకుండానా, లేకపోతే టోపీ పెట్టుకుంటేనా, ఇది కాదండి. నా అజెండా భారతదేశంలో ఉన్నటువంటి నివసించేటటువంటి ఈ గాలి పీల్చేటటువంటి ప్రతి ఒక్కళ్ళు హిందువే, అవునా కాదా? ఆ తర్వాత వచ్చిన ఇవన్నీ కూడాను నాది సనాతన ధర్మము. ఈ భూమి ఎప్పుడైతే పుట్టిందో, భాషే పుట్టనటువంటి కాలంలోనే నా దేశంలో నాగరికత పుట్టింది. అది అందరికీ తెలుసు. కానీ చరిత్రలు మాత్రం చాలా వరకు మూసివేయబడ్డాయి, అలాగే రాసివేసినవి, చించివేయబడ్డాయి, కాల్చివేయబడ్డాయి. ధర్మమే తగలబెట్టేయాలనేటటువంటి ప్రయత్నాలు చాలా 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 పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ క్షణంలో భగ్గుమన్నటువంటి ప్రతి ఒక్క హిందువు హృదయము ఒక ఆలోచన వైపు మళ్ళింది. ఎవరొస్తారు మన కోసం? ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు పుట్టుకుని వస్తారు అని ఆలోచిస్తూ కొన్ని దశాబ్దాలు గడిచిపోయినాయి. శతాబ్దాల కాలం నాడు శతాబ్దాలుగా మనం ఆ యొక్క హింసను భరిస్తూనే ఉన్నాము. ఆ యొక్క ఓర్పుతో మనం ఉండనే ఉన్నాము. కానీ ఒకే ఒక్కటి, సంభవామి యుగే యుగే. ఎప్పుడు తన అవసరం వస్తుందో భగవంతుడు ఆ సమయంలో ఆ రూపం తీసుకుంటాడు. ఏ రూపమో, ఒక మానవుడిగా తీసుకున్నాడా, ఒక నరసింహావతారంలో తీసుకున్నాడా, అలాగే ఒక మోహిని అవతారంలో తీసుకున్నాడా, ఎలా తీసుకున్నా సంభవామి యుగే యుగే. అది సంభవించినప్పుడు పాపం పండిన రోజున ఖచ్చితంగా ఆ యుగంలో ఆ భగవంతుడు ఒక రూపాన్ని మాత్రం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ కలియుగంలో భగవంతుడు తీసుకోవాల్సినటువంటి రూపం, తీసుకున్న రూపం ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, సనాతన బోర్డు. అసలు ఇది ఏంటి? చాలా మందికి వాళ్ళ చర్చ వస్తుంది, ఈ సనాతన బోర్డు అంటే ఏమిటి, అసలు ఈ సనాతన బోర్డు ఎందుకుంది, ఇదేంటి కొత్తగా ఒక పదం అనేటటువంటిది ఇవాళ మన అందరి నోళ్లలో ఎందుకు వస్తుంది అని అంటే, నిజంగా దీనికోసము సంకల్పించినటువంటి ఒక వ్యక్తిని మాత్రం మేము తలుచుకొని వారిని తరువాత ఈ సనాతన బోర్డు ఎందుకు అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయన మహాదేవ స్వామి. నిజంగా ఆయనకి మనము చాలా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చాలా సామాన్యంగా ఉంటాడు, చాలా సౌమ్యుడు, చాలా సామాన్యంగా ఉంటాడు. కానీ నివురుగప్పినటువంటి నిప్పులాగా ఉంటాడు. పరమేశ్వరుడు తపస్సులో పరమేశ్వరుడు ఎంత గంభీరంగా అయితే ఉంటాడో, ఎంత మౌనంగా అయితే ఉంటాడో, శ్మశానంలో ఎన్ని భూతగణాలని ఆధీనంలోకి తీసుకొని వాటిని కంట్రోల్లో పెట్టుకుంటాడో, అలాగే దర్శనం ఇచ్చేటప్పుడు ఎంతమందికి ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడో, ఆ యొక్క శివతత్వం మొత్తాన్ని కూడా తనలో ఇముడ్చుకున్నటువంటి వ్యక్తి ఈయన మహాదేవ స్వామి గారు. ఈయన యొక్క సంకల్పమే ఈ సనాతన బోర్డు. చాలా మంది మనసుల్లో ఉంది, అరే ఎవరో ఒకళ్ళు రావాలి, హిందువులు అందరం ఇలా అయిపోతున్నాం, మన యొక్క ధర్మం భ్రష్టు పట్టిపోతుంది, ఇవాళ రేపు చూస్తున్నాము వేయి తలలు వేస్తుంది మనకి. చాలా సందర్భాల్లో నేను మాట్లాడాను, మన పెళ్ళిళ్ళు, మన క్రతువులు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు హిందువు అనేటటువంటి ఆడపిల్లని రక్షించుకోవడమే ఇవాళ మనకి చాలా సవాలుగా మారినటువంటి ఆ క్షణంలో ప్రతి ఒక్కళ్ళం ప్రశ్నలు వేసుకుంటూ ఉంటే ప్రశ్నకు సమాధానము ఆయన ఇచ్చారు, సనాతన బోర్డు. ఆ ప్రకారంగానే ఆయన ఇదిగో చూడండి, మొన్న 22వ తారీఖున ఆయన ఆ ధర్మ సభ అనేటటువంటిది, సనాతన ధర్మ ఐక్య సభ అనేటటువంటిది పెట్టారు. అప్పుడు పెట్టినటువంటికి ఇదిగో చూడండి, వారికి ఈయన వీరజ ధర్మ స్వామి చాలా తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. ఇదిగో చూడండి, అక్కడికి విచ్చేసినటువంటి సాధులు, సత్పురుషులు, అక్కడికి నన్ను కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో నేను కూడా ఒక సమిధగా నేను అక్కడ పాల్గొనడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనేదే నేను అనుకుంటున్నాను. ఇవాళ అసలు చాలామంది
ఆ ప్రోగ్రాం నుంచి వచ్చిన తర్వాత చాలామంది నన్ను అడగడం జరిగింది, ప్రియా చౌదరి సనాతన బోర్డు అంటే ఏంటి, అసలు దీన్ని ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారు మీరు, ఆ పేరు ఎందుకు పెట్టారు అక్క, సనాతన బోర్డు అనేది ఒకటి ఏదో మాట్లాడుతున్నారే, అసలు ఆ బోర్డు ఎందుకు 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 ఏమిటి అనేది ప్రశ్నించాల, ఎందుకు అనేదే ముందు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అనంటే ఇక్కడ నేను ఒక వ్యక్తి మీకు కూలంకషంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బోర్డులైతే పెట్టుకొని ఏ బోర్డులో అయితే కూర్చొని మన యొక్క స్థలాలలో వాళ్ళ యొక్క కబ్జా బోర్డులని నాటుతున్నారో, అలాగే ఏ బోర్డు అయితే పెట్టుకుని ఎక్కడ విధ్వంసాలు జరగాలో, ఎక్కడ హిందువుల్ని ఊచకోత కొయ్యాలో, ఎక్కడ హిందూ ధర్మాన్ని నరికివేయాలి అనేటటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఆ బోర్డు గురించి మీరు ఖచ్చితంగా విన్న తరువాత ఈ సనాతన బోర్డు ఎందుకు అనేటటువంటి దానికి సమాధానం దొరుకుతుంది. దానికి మన గిరీష్ దారాముని ఖచ్చితంగా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ బోర్డు ఏంటి, ఆ బోర్డులో ఉన్నటువంటి విషం ఏంటి, ఆ విషం ఎలా కక్కుతున్నారు, దాని తద్వారా మనకి ఈ బోర్డు అవసరం ఎందుకుంది అనేటటువంటిది. గిరీష్ ప్లీజ్. అక్క నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సనాతన బోర్డు కావాలని చెప్పి మనము చాలామంది అవసరము ఎవిటబుల్ ఖచ్చితంగా ఉండాలా అని చెప్పి అన్నారక్క. కాకపోతే ఎందుకు అని అనేది మీ ప్రశ్న కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మనం ఆడ మీటింగ్ పోయినప్పుడు కూడా ఇది మనకు పర్టికులర్గా వచ్చిన క్వశ్చన్. ఇంట్లో కొంచెం జర డీప్ డైవ్ చేసి చూస్తే బేసిక్స్ 1 2 3 మాట్లాడదాం. బికాస్ ఇప్పుడు మనం ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఒక సపోర్ట్. అసలు హిందూ ఆర్ సనాతన ధర్మానికి ఎస్ మేము సంరక్షకులము, మేము ఒక కాన్స్టిట్యూషన్ మాకున్నది, మా హక్కులు మాకున్నాయి, మా హక్కులు కాపాడుకునే బోర్డు ఏది. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ ప్యారలల్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు షరియా అని చెప్పి నువ్వు ప్యారలల్ కాన్స్టిట్యూషన్ తయారు చేస్తున్నావు. కాకపోతే ప్యారలల్ కాన్స్టిట్యూయన్సీ అనేది సనాతన సంతానంలో పుట్టిన ఏ బంధువు ఏ హిందువు ఎన్నడూ చెయ్యడు కూడా. ఎందుకు అని అంటే ఈ దేశంలో ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ బతుకున్నది అని అంటే అది కేవలం హిందూ బతుకున్న నాళ్ళే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ప్యారలల్ కాన్స్టిట్యూషన్ అనేది అసలు ఎందుకు చేయాలి? మనం ఉన్నదే మన భూమిలో, మన కర్మభూమిలో, మన భారతదేశంలో, మన యొక్క సామ్రాజ్యంలో మన ఉనికి ఇంతవరకు లేదు అనేటటువంటిది క్రియేట్ చేశారు. అరే వీళ్ళు ఇచ్చేదేంటి, వీళ్ళు చెప్పేదేంటి, మన ఉనికి ఏంటి అనేది చెప్పేటటువంటి ప్రయత్నం అని కూడా అనను, గుండెల్లో గుణపొందించడం అనేదే మాట్లాడతాను నేను. కరెక్ట్. అయితే ఇష్యూ ఏమైందంటే అక్క 2014కి వచ్చేసరికే అప్పటికి ఎంతైతే డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగిపోయింది. డ్యామేజ్ ఎట్లా జరిగింది గిరీష్ అని చెప్పి ఇవాళ మనం ఏదన్నా మన దేవాలయాల దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని అనుకున్నా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చెప్పి తీసుకొస్తారు. దానికి తోడు నెహ్రూ టైంలో ఉన్నప్పుడే ఈ ఇందిరాగాంధీ టైంలో ఉన్నప్పుడే ఆర్ టు దట్ మ్యాటర్ 2013లోనైతే జ్యుడిషియల్ పవర్స్ అంట కట్టేసారు వక్ఫ్ బోర్డుకి. ఇవాళ మనం దానిలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాలు తీసుకొద్దాము అని అంటే దేశవ్యాప్తంగా లొల్లిలు అయిపోతాయి, అగ్నిగుండాలు అయిపోతాయి. మేము చంద్రబాబు నాయుడు గారు కూడా మేము వార్నింగ్లు ఇస్తున్నాము, మీ మద్దతు ఏంది, అదేంది, పొలిటికల్ ముద్దాలు చేయడము, అట్లా పలు రాజకీయ నాయకులు ఆర్ టు దట్ మ్యాటర్ నితీష్ కుమార్ నీదేంది, నీ ఓటు బ్యాంక్ ఏంది, మేము అదేంది ఇదేంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని చేసి ఒక రాజకీయ రంగు రూస్తున్నారు. అయితే నేను ఇప్పుడు ప్రశ్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికంటే మనమేం కట్టలు కడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇలా మనమేం కట్టలు కడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకు మనమేం కట్టలు కడుతున్నాం ఇంపార్టెంట్ అంటే వాడు కరెక్ట్గానే చేస్తున్నాడు అని అంటే వాడికి అది కరెక్ట్, బట్ నువ్వేం చేస్తున్నావు అని అంటే వాడు గట్ల చేసిండు మనం ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రభుత్వాలను నిలదీస్తున్నాం. ప్రభుత్వాలను నిలదీసే కంటే ముందు ప్రభుత్వాలకు ఒత్తిడి తీసుకురావాలనన్న తత్వము తపస్సు నీలో ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒత్తిడి తీసుకురావాలి అనన్న తపస్సు నీలో ఉండాలని అంటే నీకు సబ్జెక్ట్ తెలియాలి, నీకు ఈ దేశంలో ఉన్న చట్టాలు తెలియాలి. చట్టాలు అన్నాడు చుట్టం చేసుకొని చెప్పి తిరిగి నీకు ముంగటికి ఒక సెక్షన్ తీసుకొస్తున్నాడు. కాకపోతే ఆ చట్టాలలో ఉన్న లూప్ హోల్స్ కూడా నీకు తెలియకపోయి ఛాలెంజ్ చేద్దామంటే దరిద్రం దండయాత్ర చేసుడు ఈడ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు వక్ఫ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు నీ భూమిలా నీ నేలలా వాడొచ్చి ఖర్చు ఫేస్ చేసి పోయి దాని తర్వాత ఇది నాది అని చెప్పిన ఘటనలు మనం ఎన్నో చూసినాం. ఇక్కడ ఒక్క విషయం గిరీష్, నాకు మన వాళ్ళందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే అసలు ఇప్పుడు ఏదైతే వక్ఫ్ అనేటటువంటి వర్షన్ తీసుకొని వచ్చి భూములు కబ్జా అవుతున్నాయో అసలు వీళ్ళ అయ్య జాగీరా ఇదేమన్నా? ఒక్క మాట, అరే నా భారతదేశము పురాతనమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ధర్మం కలిగినటువంటి దేశంలోకి నువ్వొచ్చి నీ మతం ఎప్పుడు పుట్టింది, నువ్వెప్పుడు పుట్టావు? క్రీస్తు పూర్వం లేదు, క్రీస్తు ఉన్నప్పుడు లేదు, ఆ తర్వాత
పుట్టింది. ఆ తర్వాత పుట్టినటువంటి నీ మతంలో ఉన్నటువంటిది ఈ భూములు ఎవడ అయ్య జాగీరు, నీ తాత కొన్నాడా, నీ ముత్తాత కొన్నాడా, లేకపోతే ఇంకెవరైనా కొని నీ వాళ్ళందరూ కొని రిజిస్ట్రేషన్ ఏమన్నా చేశారా? ఇక్కడ మనం ఎక్కడికో వెళ్ళాలంటే అసలు ఇది తీసుకొచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు లేరు కాబట్టి బతికిపోయారేమో, కానీ ఉంటే మాత్రం ప్రతి హిందువు మాత్రము ఖచ్చితంగా ఏ విధంగా ప్రశ్నించాలో ఆ విధంగా ప్రశ్నించి ఉండేటటువంటి వాళ్ళు పోయి అదృష్టవంతులు అయ్యారేమో అనిపించింది. ఎందుకంటే ఇవాళ ప్రతి హిందువులో చైతన్యం వస్తుంది, ప్రతి ఒక్క సాధువులో చైతన్యం వస్తుంది. మన సాధువులకి అని అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, సాధువు అంటే ఏ లేదు తపస్సు చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మన బోల్డ్ ఎపిసోడ్లు చూసాం, అరే వాళ్ళు అడవుల్లోనే ఉండాలి ఇక్కడ రాకూడదు అని. అరే వాళ్ళు అడవుల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ దౌర్భాగ్యాలు జరిగినాయి, పోనీ అడవుల్లో నుంచి వచ్చి ఏమన్నా చేద్దాము అని అంటే ఇక్కడ వాళ్ళేమో ఖర్చీపులు వేసి వందల వేల ఎకరాలు లక్షల ఎకరాలు తీసుకుంటే కనీసం ఉన్న జాగాను కాపాడుకోలేని నీ చేతగానితనానికి కనీసం ఒక సపోర్ట్ వస్తే కూడా స్వీకరించలేనటువంటి అమాయకత్వంలో కొందరు ఉన్నారు. వాళ్ళ గురించి మనం చాలా జాలిపడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ భూమి మీద ఎవడో వచ్చి 5 లక్షల ఎకరాలు నావి, 2000 ఎకరాలు నావి, అరే ఎవడబ్బా జాగీరిది, ఎవడు ఏ ముత్తాత నీ ముత్తాత ఎవడు కట్టినాడు, ఎవడు కొన్నాడు, ఎవడు రిజిస్ట్రేషన్ చేసినాడు? భరతమాత భూమి ఇది. ఆ భారతదేశంలో ఉన్న భరతమాత బిడ్డలకి సంబంధించినటువంటిది. అరే నా అయ్యలు, నా తాత ముత్తాతలు, నా తరతరాలు ఇక్కడ ఉన్నది. దశాబ్దాలు కాదు, శతాబ్దాలు కాదు, సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి నా చరిత్ర ఇక్కడ ఉంది. నువ్వు ఎలా వచ్చి ఖర్చు పేస్తావని అడిగినాడు ఎవడన్నా ఉన్నాడా? సో ఎందుకు అడగాలి అనేది అసలు నిజంగా చెప్తున్నా చాలా మందికి అసలు తెలియదు. ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటో తెలియదు. అది తెలిస్తే ఇప్పుడు సనాతన బోర్డు అనేటటువంటి విషయం మన వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి నిన్ను ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. ఇప్పుడు ఇలా 2 రకాలక. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇలా అప్పుడు అంటే మన వీళ్ళ వాళ్ళ అని కాకుండా ఒక సెక్యులర్ మనసులల్లా నడుస్తున్న క్వశ్చన్స్. నేషనలిస్ట్కి క్వశ్చన్స్ ఉండవు. నేషనలిస్ట్ ఎప్పుడు కాన్స్టిట్యూషనల్గానే ఉంటారు. సెక్యులర్ ఉంటారు చూడు, ఎస్పెషల్లీ సూడో సెక్యులర్లు ఉంటారు, వాళ్ళకి 2 ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అసలు వక్ఫ్ ఏంది నేను ఆలోచిస్తా అని అనేటోడు పార్షల్ సెక్యులర్. సూడో సెక్యులర్ ఏందనంటే వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్లో మోదీ గారిని గెలిపించినాం కదా, ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేయాలి కదా అని అంటారు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 60 సంవత్సరాల నుంచి నువ్వు నిద్రపోయినావు, 10 సంవత్సరాలకి మిరాకిల్స్ కావాలా, బహుమతి ఇచ్చినాం మళ్ళీ చేయాలి కదా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏందో నీకు తెలవాలి కదా. నీకు ఆకలి అయితే ఆ ఆకలి మీద తింటే నీకు తెలుస్తుంది ఆ అన్నపూర్ణ విలువ, నీకు అప్పుడు తెలుస్తుంది. ఆ విలువనే తెలియకుండా 1985లోనో 1980స్లోనో మోదీ గారు ఆర్టికల్ 370 మీద కాశ్మీర్లో పోయి కొట్లాడిండక మనకేమన్నా తెలుసా? దాని తర్వాత జెనోసైడ్ అయిన సంగతి కూడా నీకు తెలియకపోయి. విషయం ఏంటంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సెక్యులర్ అనేటటువంటి వాయిస్లు ఎక్కువైపోయి మన వాళ్ళకి ఎంతసేపు ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ అంతా కూడాను శాంతము, మనకెందుకులే, అరే ఇది మనది కాదు, ఎవడో వచ్చి కొట్లాడాలి వాడిది అంటే నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాడు కొట్లాడాలి, వాడు తెచ్చిస్తే నేను తింటా అనేటటువంటి రకంలో వీళ్ళు ఇప్పటి వరకు కూర్చొని కాదక్క. తప్పు సెక్యులర్లది కాదు, తప్పు నేషనలిస్ట్లది. ఎందుకంటే నువ్వు సైలెంట్ ఉన్నావు, నువ్వు సైలెంట్ ఉన్నావు కాబట్టి వాడు విర్రవీగిపోయిండు. ఎగ్జాక్ట్లీ. సో ఇవాళ ఈ నేషనలిస్ట్ మాట్లాడుతుంటే మీకు లాగులు ఉడుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కదా, మీ ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉండాలా, ఖచ్చితంగా ఇంకా రెట్టింపు చేయాలా. నేను కాదని అంటలేను, దాన్ని క్వశ్చన్ చేస్తలేను. కాకపోతే అసలు ఏ రకంగా వచ్చిందన్నది తెలిస్తే ఏ రకంగా తీయాలన్నది తెలుస్తుంది. అసలు మీకు దారే తెలియకపోయి తాళం చేయాలి గుచ్చాక మొత్తం జేబులో పెట్టుకొని తిరుగుతూ ఏడ తెలుస్తుంది? అసలు ఏ తాళం తెరవాలో మీకు తెలియకపోయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటికి పోవాలో మీకు తెలియకపోయి, ఏ దర్వాజా తాళం ఉందో నీకు తెలియకపోయి, నువ్వు మొత్తం గుత్తి వాళ్ళ జేబులో ఉంది, మనం మన దగ్గర ఏమీ లేదనుకుంటున్నాం, కానీ అది మనది, అది గుంజుకొచ్చుకోవాలా.